హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి దాదాపు 4 ఇయర్స్ తర్వాత ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లోనే 60,000కి పైగా లెవెల్ 5 ప్రకారం శాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలే. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. 18th జనవరి వరకు లాస్ట్ డేట్ అనేది ఇచ్చారు. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అండ్ అలాగే ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఒక వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేసినటువంటి నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్కి సంబంధించినటువంటి ప్రభుత్వ యూనివర్సిటీలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ జాబ్స్ని నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయితే చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ నేషనల్స్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా ఇలా మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వేకెన్సీస్. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ యొక్క వేకెన్సీస్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి వివిధ రకాల సైంటిఫిక్ పొజిషన్స్, అంటే సైంటిఫిక్ ఆఫీసర్స్తో పాటుగా టెక్నికల్ పొజిషన్స్ని కూడా రిక్రూట్మెంట్ చేస్తున్నారు. అయితే మీకు ఇందులో టెక్నికల్ పొజిషన్స్ అయినటువంటి ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి ఆ యొక్క డీటెయిల్స్ని అయితే చెప్తున్నాను. మంచి సంఖ్యలోనే వేకెన్సీస్ ఉన్నాయి. దాదాపుగా ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ అనేవి కేటాయించారు. కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా, అంటే మీరు ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓబీసీ అయినా, ఈవెన్ మీరు పీడబ్ల్యూడీ క్యాండిడేట్ అయినా సరే ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క ల్యాబొరేటరీ అసిస్టెంట్ వేకెన్సీస్కి సంబంధించి మీకు లెవెల్ 5 ప్రకారం అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే 60,000కి పైగానే శాలరీ ఉంటుంది. సో ఈ యొక్క జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి కూడా మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు. ఈ వేకెన్సీస్కి మనకి 18th డిసెంబర్, అంటే నిన్నటి నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ ఎప్పటి వరకు అంటే 18th జనవరి వరకు కూడా మీరు ఈ యొక్క వేకెన్సీస్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఈ వీడియోలో ముందుగా మనకి ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి జాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చెప్తాను. సో దాని తర్వాత మిగతా పోస్టుల గురించి అయితే మాట్లాడుకుందాం. సో మనకి ఏదైతే ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి జాబ్స్ ఉన్నాయో వీటికి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ బ్యాచిలర్స్ డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. మీరు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా బ్యాచిలర్స్ డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అయితే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఇక్కడ మెన్షన్ చేసినటువంటి సబ్జెక్ట్స్లో మీరు కంపల్సరీగా చదివి ఉండాలన్నమాట. ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉండాలి. ఇక్కడ మీ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీలో ఫిజిక్స్ కానీ, లేదంటే మ్యాథమెటిక్స్ కానీ, బాటనీ, జువాలజీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, ఫిజికల్ ఆంథ్రోపాలజీ, జెనెటిక్స్, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫార్మసీ, ఫారెన్సిక్ సైన్స్, క్రిమినాలజీ, ఇక్కడ మనకి మెన్షన్ చేసినటువంటి సబ్జెక్ట్స్లో ఏదైనా ఒక సబ్జెక్ట్ అనేది బ్యాచిలర్స్ డిగ్రీలో ఉంటే వాళ్ళందరికీ అవకాశం అనేది ఉందన్నమాట. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి సో మీకు ఉండాల్సినటువంటి ఏజ్ వచ్చేసరికి మినిమం 18 నుంచి 27 ఇయర్స్ వరకు జనరల్ ఓసీ వాళ్ళు, అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీకి సంబంధించినటువంటి వాళ్ళు 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 32 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 37 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ నోటిఫికేషన్లో కూడా ఇన్స్ట్రక్షన్స్ టు ద క్యాండిడేట్స్లో ఫస్ట్ పాయింటే క్లియర్గా ఇచ్చారు. మీరు సిటిజన్స్ ఆఫ్ ఇండియా, అంటే ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. సో ఈ జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేయాలి. మీరు మల్టిపుల్ పోస్టులకి సంబంధించి అప్లై చేయాలనుకుంటే మల్టిపుల్ అప్లికేషన్స్ కూడా చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీరు సపరేట్గా అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. అండ్ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి అమ్మాయిలందరికీ, అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అబ్బాయిలకి ఫీజు అనేది లేదనమాట. సో వీళ్ళు ఫ్రీగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే
500 రూపీస్ ప్లస్ జిఎస్టీ అమౌంట్ అనేది మీరు అప్లై చేసేటప్పుడు ఆ యొక్క ఫీ అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మనకి ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి ఏదైతే జాబ్స్ ఉన్నాయో వీటికి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి నోటిఫికేషన్లో పోస్టుల వారీగా ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు. సీరియల్ నెంబర్ 1 అండ్ 2కి సంబంధించి ఏదైతే సైంటిఫిక్ ఆఫీసర్కి సంబంధించి పోస్టులు ఉన్నాయో వాటికి మీకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదన్నమాట, డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేస్తారు. మిగతా పోస్టులు అన్నింటికి కూడా సో మీకు రిటర్న్ టెస్ట్ని పరిగణలోకి తీసుకొని మిమ్మల్ని సెలక్షన్ చేయడం అనేది జరుగుతుంది. అయితే అందరికీ హాల్ టికెట్ అనేది రాదు, వాళ్ళు అప్లై చేసిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేసేసి అభ్యర్థుల్ని స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. మీకు ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండానే ఈ జాబ్స్కి మీకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. మనకి ఇదే నోటిఫికేషన్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకున్నటువంటి ఇంకా వేకెన్సీస్ ఏమున్నాయంటే సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్. సో ఇక్కడ మల్టీమీడియా ఫోరెన్సిక్స్కి సంబంధించి డిపార్ట్మెంట్లో ఇక వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 30 years లోపు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటుగా మీకు ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. సో దీనికి అప్లై చేయడానికి క్వాలిఫికేషన్ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ కానీ లేదంటే బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అనేది, కంప్యూటర్ సైన్స్ కానీ అంటే సిఎస్సి వాళ్ళు కానీ, ఈసీఈ వాళ్ళు కానీ, ఐటీ వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ట్రిపుల్ వాళ్ళు, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సైబర్ సెక్యూరిటీకి చెందినటువంటి వాళ్ళు అంటే బీటెక్ చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఈ క్వాలిఫికేషన్ లేకపోతే మాస్టర్స్ డిగ్రీ చదివినటువంటి వాళ్ళకి కూడా ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి ఇక్కడ సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి కూడా మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. మిగతా పోస్టులకి ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు కాబట్టి మిగతా పోస్టుల గురించి నేను ఎక్స్ప్లెయిన్ అనేది చేయట్లేదు. అయితే జాబ్స్కి సంబంధించి సెలక్షన్లో సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ అలాగే ల్యాబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలకి కేవలం ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. సో మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అయితే నోటిఫికేషన్లో ఇవ్వలేదు. ఇంకా మీకు ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో ఆ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి ఫర్దర్ అప్డేట్స్ అనేవి వెబ్సైట్లో అయితే అప్డేట్ అనేది చేస్తారు. మీరు అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు వెబ్సైట్లోకి వెళ్ళేసి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక జాబ్స్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేయాలి ఒక ప్రాసెస్ అనేది చెప్తున్నాను. సో జాగ్రత్తగా ఇక అప్లికేషన్ ప్రాసెస్ చూసేసి జాబ్స్కి అయితే అప్లై చేయండి. సో మీరు అప్లై ఆన్లైన్కి సంబంధించినటువంటి లింక్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రిక్రూట్మెంట్ పోర్టల్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీకు ఎల్లో కలర్లో సైన్ అప్ అని చెప్పేసి బటన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మళ్ళీ ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ చేసేసి పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని మళ్ళీ పాస్వర్డ్ ఇచ్చేసి మొబైల్ నెంబర్ ఇచ్చేసి క్యాప్చా ఇచ్చేసి సైన్ అప్ పైన క్లిక్ చేస్తే మీకు ఇందులో అకౌంట్ క్రియేట్ అవుతుంది. దాని తర్వాత ఇక్కడ కింద లాగిన్ బటన్ ఉంది. సో లాగిన్ పైన క్లిక్ చేసేసి మీరు ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారో ఆ యొక్క ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తే అప్పుడు మీకు అప్లికేషన్ పేజ్ వస్తుంది. అందులో మీ డీటెయిల్స్ ఫిల్ చేసేసి ఫీ ఉన్న వాళ్ళు ఫీ పే చేసి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మీరు యొక్క నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్కి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థల వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిగ్రీ కానీ బీటెక్ కానీ పాస్ అయ్యండి. పర్మనెంట్ జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకుండా డెఫినెట్గా అప్లై చేయండి. ఇంకా మన డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా సో నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.